హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ మార్కర్ వీల్ గురించి తెలుసుకుందాం. ఇది మనకి టైలరింగ్ మెటీరియల్ షాప్లో దొరుకుద్ది, లేదంటే ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో అయినా అమెజాన్లో అయినా దొరుకుద్ది. 50 రూపాయల లోపు అలా ఉంటుంది అన్నమాట రేట్. దీన్ని ఎందుకు ఉపయోగించాలి అనేది ఇప్పుడు ఈరోజు వీడియోలో చూద్దాం. తర్వాత దీన్ని వాడటం కూడా ఇలా ఎలిపెట్టేసి దీనిలో ఇలా అయినా వాడుకోవచ్చు, లేదంటే ఇట్లా తిప్పుకొని ఇక్కడ ఇలా బటన్ ఇలా పెట్టుకొని మీ వీలుని బట్టి ఇలా పట్టుకోవడానికి కుదురుద్ది అనుకుంటే ఇలాగైనా వాడచ్చు. ఇలా తిప్పుకుంటూ ఇట్లయినా వాడచ్చు, లేదు ఇలా పెట్టుకుని ఇలా అయినా వాడుకోవచ్చు. ఇలాగైనా ఇది వీల్ తిరుగుతూ ఉండాలన్నమాట. మనం తిప్పినప్పుడు ఇలా తిరుగుతూ ఉంటే దీనికి ఉన్నాయి కదా, ఇవి డిజైన్ లాగా మనకి మిషన్ కుట్టుబడినట్టుగా పడుతుంటాయి అన్నమాట. ఇలా ఉంటాయి, ఇవన్నీ వస్తుంది డిజైన్. ఇవన్నీ పేపర్ కానీ క్లాత్ కానీ ఇలా దిగి మిషన్ కుట్టేసినట్టుగా వస్తాయి అన్నమాట. ఇట్లా అయినా పట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా అయినా పట్టుకోవచ్చు, ఇలా అయినా పట్టుకోవచ్చు. ఇలా పట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ ఏళ్ళు ఇక్కడ పెట్టుకొని ఇలా గీసుకోవచ్చు. దీన్ని ఎక్కువ మనం డిజైన్స్ చేయడానికి 2 పార్ట్లు ఉన్నప్పుడు రెండింటికి ఒకేలాగా కుట్టాలనుకున్నప్పుడు దీంతో ఒకసారి మార్క్ చేసుకుని అలా కుట్టుకుంటే ఈజీగా వస్తుందన్నమాట. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇలా జాకెట్ కానీ డ్రెస్ కానీ ఏదైనా ఉందనుకోండి, ఏదైనా ఒక డ్రెస్ డిజైన్ గీయాలి. ఇలా ఒక సైడ్ రెండో సైడ్ కూడా ఇలాగే రావాలి అనుకున్నప్పుడు మనం ఇలా గీస్తే ఒక సైడ్ ఒకలాగా ఒక సైడ్ ఒకలాగా రావచ్చు. కొంచెమైనా డిఫరెన్స్ ఉండొచ్చు ఇటుపక్కి. అదే ఇప్పుడు ఈ మార్కర్ వీల్ ఉందనుకోండి, క్లాత్ని మనం అనుకున్నది ఇలా డబల్ మడుచుకొని దీని మీద మనం ఎలా అనుకుంటున్నామో అలా గీసుకుని డీస్తే గీసుకొని దాని మీద ఇలా మార్కర్తో ఇలా చేస్తే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇలా హోల్స్ పడతాయి. అదే హోల్స్ ఇటు పక్క కూడా పడతాయి. ఆ డిజైన్ అప్పుడు 2 పక్కలు ఒకేలాగా వస్తుంది. మనం ఎలా అనుకున్నామో డిజైన్ అదే రకంగా ఇట్లా 2 సైడ్లు ఒకేలాగా వస్తుంది. ఇలా ఉపయోగిస్తాం. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు 2 ఉంటాయి. ఆ రెండింటికి మనం డాట్ కుట్టాలి అనుకున్నప్పుడు, రెండింటికి ఒకేలాగా కావాలి అనుకున్నప్పుడు ఇలా 2 పార్ట్లని ఇలా మడుచుకుని ఇక్కడ ఇప్పుడు డాట్ వస్తుంది. ఈ డాట్ ఇట్లా రెండింటికి సమానంగా కావాలి అనుకున్నప్పుడు ఇలా గీసుకుని అదే విధంగా 2 పార్ట్లను సమానంగా పట్టుకుని ఇలా దీంతో ఇలా గీసేసుకుంటే కరెక్ట్గా దీనికి ఈ పార్ట్కి కూడా రెండింటికి ఒకేలాగా వస్తుంది అన్నమాట. ఇలా హోల్స్ వచ్చేస్తాయి. అలా దీన్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఏదైనా ఒక జాకెట్ డిజైన్ గీసుకోవాలి, దాన్ని కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అది మనకి ఎక్కడ కావాలి అనేది ముందుకి ఇట్లా తీసుకుని మార్కు దీనిలో ఇప్పుడు మనం డిజైన్ గీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ డిజైన్ అటుపక్క ఇటుపక్క ఒకేలాగా రావాలనుకున్నప్పుడు కూడా దీంతో గీసుకుంటే ఉపయోగపడుతుంది. ఇలా వస్తుంది. ఇప్పుడు దీని మీద మనం ఈజీగా కట్ చేసుకొని కుదురుద్ది. ఇలా గీసుకోకుండా ముందు మనం కట్ చేయాలంటే రాదు కదా, అందుకని ఇలా గీసుకుని దీని ప్రకారంగా కట్ చేసుకోవాలి. ఇలా గీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇదే డిజైన్ కూడా మళ్ళీ బకరానికి వేసుకోవాలన్నా ఉపయోగించుకోవచ్చు. ఇట్లా